హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంటికైతే వచ్చేసాము శ్రావణి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. నిన్న వచ్చామండి, నేను ఈవినింగ్ బయలుదేరాం కదా. సో ఇంటికి వచ్చేసరికి 8 అయ్యింది. మామూలుగా అయితే గట్టిగా 1.5 hour జర్నీ, కాకపోతే విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఫుల్ క్రౌడ్ అనమాట. సో దానివల్ల లేట్ అయిపోయింది. అంటే లేట్ అవ్వడం అంటే అక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేసాము. సో అక్కడే 1 hour ట్రైన్ కోసం వెయిట్ చేసి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి 8 అయిపోయింది. సో ఇంక అందుకే నైట్ అంతా ఏం బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇంక ఇప్పుడైతే పిల్లలు మా వారు అందరూ వెళ్ళారు. మా ఏమో నైట్ నిద్ర లేదేమో పడుకున్నారు. నేనైతే సెకండ్ రౌండ్ టీ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, టీ అయితే వేడి పెట్టుకుంటా ఉన్నాను. సో ఇంక ఇప్పుడు వంట అయిపోయింది కదా, ఇంకొకసారి కిచెన్ అంతా క్లీన్ చేసేసి కొంచెం ఇల్లంతా మాప్ పెట్టేసి పూజ ఈవినింగ్ చేసుకుంటాను. సో పని అయితే ఉందన్నమాట. ఇంకా వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. కొంచెం టీ తాగేస్తే కొంచెం ఫ్రీ అవుతాను. ఆ తర్వాత నుంచి వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత ఇంక ఇంట్లో పనికైతే రావాలి. సో ఇంకా వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఏం రెసిపీ ఏంటి అనేది ఇంకా ఏం తెలియదు. లంచ్ బాక్స్లోకి అయితే పప్పుచారు చేసేసి వంకాయ ఫ్రై చేశాను. మా పిల్లలకి ఏమో వడియాలు పెట్టేశాను. పిల్లలు వంకాయ తినరు కదా, అందుకని చెప్పి అదనమాట. సో వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను, కంటిన్యూ చేయండి. సో ఇంక ఇక్కడైతే టీ మరిగిపోయింది. ఈ కొంచెం టీ తాగేస్తే కొంచెం బాడీ మళ్ళీ రీఛార్జ్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ మిగతా పనులు ఉంటాయి కదా, ఏమైనా హాలిడేస్లో కొంచెం రిలాక్స్ అయిపోతాము, రిలాక్స్ మోడ్లో ఉంటాము. సెలవులు కాబట్టి ఉదయాన్నే లేచి బాక్సులు పెట్టే హడావిడి ఉండదు కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం అలవాటు చేసుకోవాలి. అంటే ఈ పొద్దున్నే లెగడం, ఇంక ఇంట్లో పని ఫాస్ట్గా చేయడం, తర్వాత ఈ లంచ్ బాక్సులు ఇవన్నీ కూడా కొంచెం ఫాస్ట్గా కట్టడం. సో ఇంకా ఒక 2-3 days టైం పడుతుంది. యాక్చువల్గా అయితే మండే నుంచి పంపిద్దాంలే అనుకున్నాను పిల్లల్ని స్కూల్కి. మా వారు ఒప్పుకోలేదు అస్సలు. లేదంటే లేదు, ఫ్రైడే వెళ్ళాల్సిందే అని. నువ్వు వెళ్ళు సీను అన్నా కూడా లేదు, పాపం పిల్లలేమో అప్పుడే హాలిడేస్ అయ్యాయి కదా. శ్రావణి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏలూరు రాగానే ఇంకొంచెం బద్ధకం ఉంటుంది ఎవరికైనా. అమ్మ ఇవాళ వెళ్ళమమ్మా, రేపు వెళ్తామమ్మా కావాలంటే, సాటర్డే అన్నా కూడా అస్సలు డాడీ ఒప్పుకోలేదు. సరే అని చెప్పి ఇంకా ఫస్ట్ డే వెళ్ళాల్సిందే. ఇంకా అసలు అలా హాలిడే అది పెట్టకూడదు అని చెప్పేసి ఇంక మా వారైతే తీసుకెళ్ళారు. పిల్లల మొహం చూస్తే మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేస్తాను, తప్పదు కదా. అయితే ఇంకా చాలామందికి మండే నుంచి స్టార్ట్ అయ్యాయి స్కూల్స్. కొంతమందికి మాత్రం ఫ్రైడే నుంచి స్టార్ట్ అయిపోయాయి. సో అసలు యాక్చువల్గా 2 days కూడా ఇచ్చేస్తే కంప్లీట్గా సండే వరకు హాలిడేస్ ఇచ్చేసి మండే నుంచి పెట్టేస్తే బాగుండేది. మరీ దసరా అయిపోయిన పక్క రోజు నుంచి స్కూల్స్ అంటే కొంచెం బాధగానే ఉంటుంది. సో నేను కూడా చిన్నప్పుడు అంతే, హాలిడేస్ ఇచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి అంటే అలాగే బాధపడేదాన్ని. ఇప్పుడు కూడా అంతే, హాలిడేస్ అయిపోయాయి, ఇప్పుడు పొద్దున్నే లేచి బాక్సులు కట్టాలి అంటే స్టార్టింగ్ స్కూల్కి వెళ్ళే రోజు పిల్లలు ఎలా అయితే ఫీల్ అవుతారో నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. అబ్బా ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే లేచి ఇంక బాక్సులు ప్యాక్ చేయాలి కదా అని చెప్పి. సో అలా ఉంటుంది అంతే. మీకు కూడా అలాగే ఉంటుందా? పిల్లలతో పాటు నిజంగా పిల్లలతో పాటు మనకు కూడా అలాగే ఉంటుంది కదా. ఇంకా తర్వాత ఇంట్లో పని అంతా అయ్యింది, ఒకవైపు అవుతూ ఉంది. ఇంకా మామయ్య ఫ్రెష్ అయిపోతే ఉప్మా చేస్తూ ఉన్నాను. పిల్లలు ఉప్మా తినరు, సో అందుకని చెప్పేసి ఇంక వాళ్ళు మజ్జిగన్నం తిన్నారు. మా వారు కూడా అదే. ఇంకా దోసపిండి ఇడ్లీ పిండి ఏం లేదు, ఊరు వెళ్ళొచ్చా కదా, సో ఏం లేదు. ఇంక అందుకని చెప్పేసి పెరుగన్నం పెట్టేశాను. ఇంక మామయ్యకి నాకు మాత్రం ఉప్మా అనమాట. సో నాకు ఇలా ఇష్టం, అంటే కొంచెం జారుగా, అంటే నాకే కాదు మామయ్య కూడా ఇలాగే తింటారు. సో అందుకని చెప్పి కొంచెం లూజ్గా అయితే చేస్తాను. 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ అయితే వేస్తాను అనమాట. కొంచెం కారపొడి ఉంటే అదైతే వేసేసాను. ఆ తర్వాత ఇంకా మామయ్యకి అయితే టిఫిన్ పెట్టేసి ఇంక ఇంట్లో పని అయితే అవుతూ ఉంది. ఆ తర్వాత నేను తెనాలి వెళ్ళాను కదా, అదే శ్రావణి దగ్గరికి. అక్కడ మార్కెట్లో చేపలు, యాక్చువల్గా నెల్లూరు వెళ్దాం అనుకున్నానండి, కాకపోతే ఇంకా అప్పుడు హాలిడేస్లో కుదరలేదు. ఇంకా నెల్లూరులో ఏంటి అంటే మాకు అక్కడ పెద్ద బజార్ ఉంటుంది. పెద్ద బజార్లో ఏంటి అంటే ఎండు చేపలు అన్నీ దొరుకుతాయి. ఇంకెళ్ళలేకపోయాను కదా. అయితే ఇంకా తెనాల్లో కూడా ఉంది. యాక్చువల్గా ఏలూరులో కూడా ఉంటాయి, ఉండకుండా ఎందుకు ఉంటాయి, కాకపోతే నాకు తెలియదు కదా. సరే అని చెప్పి ఇంకా తెనాల్లో అన్నయ్యని అడిగాను. అడిగితే ఈ ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, ఇవి శ్రావణి వాళ్ళు అన్నయ్య తెచ్చున్నారనమాట ఇంట్లో. అయితే ఇక్కడ ఉంటాయా అన్నయ్య అంటే ఉంటాయమ్మా అన్నారు. సరే అని చెప్పి ఇంకా మార్కెట్కి వెళ్ళి కావాల్సినవి అయితే ఇగోండి ఇవన్నీ తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి రొయ్య పప్పు, ఏమంటారు
మామూలుగా మనకి టైగర్ ప్రాన్స్ ఉంటాయి కదా, వాటిల్ని పైన పొట్టు తీసేసి ఇలా పెడతారు. పావు కేజీ 150, 130కి ఇచ్చారు అడిగితే. ఆ తర్వాత ఇంకా ఇవి మెయిన్గా ఇవి నిజానికి చెప్పాలంటేనండి, ఇవి గురసల కాదండి, వీటిని ఏదో అంటారండి, సావడాలు. ఇవి సావడాలు. అసలు ఇవి అస్సలు తినేదాన్ని కాదు. చూడండి, ఇవి ఉంటాయి కదా గులివెందలు లేకపోతే కానాగర్తలు, ఇవే అనమాట ఎండు చేపలు అంటే. ఇవే బాగుంటాయి పులుసుల్లోకి, ఫ్రైకి, అవే తెలుసు నాకు. అవేంటంటే అసలు పెద్దగా తినేవాళ్ళం కాదు. ఒకసారి సిరి గారు కొన్ని ఇచ్చారనమాట అవి సావడాలు. సో అప్పటి నుంచి ఎందుకో నాకు అవే ఇష్టం. అప్పటి నుంచి నేను అవే తెచ్చుకుంటాను. అయితే ఇంక ఇవి వచ్చేసి వీటిని యాక్చువల్గా చుక్కలు అంటారు నెల్లూరు సైడ్ అయితే. వైజాగ్ సైడ్ అయితే వీటిని ఏమంటారు, గులివెందలు అంటారు అనమాట. ఇవి కూడా పావు కేజీ తెచ్చాను. అన్నీ అంటే మామూలుగా మా వారైతే అసలు ఎండు చేపలు అవి తినరు, అందుకే నేను పెద్దగా కొనను. ఇప్పుడు ఏంటంటే మామయ్య వచ్చారు కదా, సో మామయ్యకి ఎండు చేపలు ప్రతి దాంతో పప్పుచారు, సాంబారు, ఇట్లా దేనిదైనా సరే పప్పు ఇలా ఉన్నప్పుడు ఎండు చేప కనుక పెడితే ఆయన బాగా ఇష్టంగా తింటారు. సో నాకు కూడా కొంచెం కంపెనీ దొరికినట్టు ఉంటుంది ఎండు చేప తినడానికి అని చెప్పి ఇంక ఇన్ని రకాలు తెచ్చుకున్నాను. ఏమైందంటే ఇవి కొంచెం తడిగా ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి కొంచెం ఎండలో పెడదామని ఇలా పెడతా ఉన్నాను. సావడాలు మాత్రం అవసరం లేదు, ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. ఇవేంటంటే చెరువు చేపలు అండి. చెరువు చేపలని ఇలా కట్ చేసి ఉప్పులో నానబెట్టారు. అది హాఫ్ కేజీ 150కి ఇచ్చారు. చెరువు చేపలు, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి కదా అవి. ఇదేమో రొయ్యి పొట్టు. ఇంకా అలాగా ఒక 500 అయింది అన్నిటి కలిపి. సో అట్లా తెచ్చుకున్నా అనమాట, అన్నిటికీ ఉంటాయి కదా. ఇదేమో రొయ్యి పొట్టుని దీంతో మనం కారపొడి చేసుకుంటాం కదా ఇడ్లీల్లోకి, అట్లా కారపొడి చేసుకున్నా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా గోంగూర మనం కూర వండుకుంటాం కదా, సో వాటిల్లో అంతా కూడా కొన్ని వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఉంటుంది అంతే. ఆ ఎండు చేపల ఫ్లేవర్ నచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో నాకు ఇష్టం ఎండు చేపలు స్మెల్ పులుసు కూరల్లో, ఇగురు కూరల్లో. సో అలాంటప్పుడు కొంచెం ఆ రొయ్యి పొట్టు కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అందుకని అదొక పావు కేజీ. తర్వాత ఇవి వచ్చేసి ఇంకా సావడాలు. వీటిని కట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి, స్మెల్ రాకుండా ఉంటాయి. ఇదిగోండి ఇట్లా కొంచెం ఈ తోకలు అవి కట్ చేసేసి ఇలా సిజర్తో కట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. కొంచెం పెద్ద సిజర్ తెచ్చుకోవాలి, అన్నిటికీ ఇదే అయిపోతూ ఉంది. ఇంకా సావడాలు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను బాక్స్లో వేసి. ఆ తట్టలో పెట్టాను కదా, అదేంటి అంటే కొంచెం ఎండాలన్నమాట. సో అవి కొంచెం ఎండిన తర్వాత అవి కూడా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. స్మెల్ వస్తుందేమో బాడితే అంటే ఏం రాదండి. ఫ్రిడ్జ్లో సపరేట్గా నాన్ వెజ్కి ఒక సెక్షన్ ఉంటుంది అనమాట, అక్కడ పెట్టేస్తా. యాక్చువల్గా డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ అది ఓన్లీ నాన్ వెజ్కి ఒకటి ఉంటుంది. సో అందులో పెట్టేస్తే మనకేం పాడవవు, స్మెల్ కూడా రావన్నమాట. అందుకని ఒక బాక్స్లో వేసి పెట్టేస్తాను. సో ఇంక ఇవి సావడాల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో బక్కగా ఉంటాయి, ఇంకోటేమో కొంచెం కండం మీద ఉంటాయి. సో కండం మీద అంటే కొంచెం లావుగా ఉంటాయి అన్నమాట. సో అదేంటి అంటే అసలు నాకెందుకో అవి నచ్చవు. ఇట్లా బక్కగా ఉన్నట్టువే నచ్చుతాయి, బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి కదా, అందుకని ఇవే తీసుకున్నాను. మామయ్య కూడా ఇవే తింటున్నారు బాగా. సో అందుకని చెప్పి బక్కగా ఉన్నట్టువే తెచ్చుకున్నాను. ఇంక వాటికి తలలు తోకలు అయితే తీసేసా. యాక్చువల్గా వీటిల్లో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి అన్నమాట. ఈ సావడాల్లోనే చాలా పెద్ద చేపలు ఉంటాయి, వాటికి పెద్ద పెద్ద బుర్రలు ఉంటాయి. ఆ వాటిల్లో కూడా కొంతమంది తింటారు. అంటే ఇవి అంటే చిన్నవి కాబట్టి పడేసానులేండి. పెద్ద పెద్దవి ఉంటే మాత్రం వాటిల్లో కూడా కొంచెం మీట్ ఉంటుంది కదా, అందుకని చెప్పి వాటిని తింటారు. ఇవి చిన్నగా ఉన్నాయని ఇంకా పడేసాను. ఇదిగోండి ఇట్లా బాక్సుల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా ఉన్నాను. ఇవి మాత్రం కొంచెం ఎండిన తర్వాత మళ్ళీ బాక్స్లో వేసి ఇట్లా పెట్టేసుకుంటా. అందాకలా ఇలా మూత పెట్టాను, అంటే కొంచెం ఈగలు అవి వాలకుండా ఉంటాయి కదా అని చెప్పేసి. సో అదనమాట, తెచ్చినటువన్నీ కూడా ఇంక ఫ్రిడ్జ్లో సర్దేసి ఇంక ఇంట్లో పని అంతా అయ్యింది. ఆ తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయి. ఈ 1 వీక్ హాలిడేస్లో అసలు బట్టలు అయితే ఏం మడతపెట్టలేదు, అన్నీ కూడా ఇంకా అలా చైర్స్లో వేసేసాను అనమాట, మా వారివి పిల్లలవి ఇట్లాగా. సో పిల్లలకి ఏంటి అంటే ఇప్పుడు యూనిఫామ్స్ కోసం అని చెప్పి మొత్తం అంటే యూనిఫామ్స్ ఉతికినవి చైర్స్లో పెట్టేశాను అనమాట. అవి మామూలుగా ఏంటి అంటే యూనిఫామ్స్ మాత్రం సపరేట్గా ఫోల్డ్ చేసి పెట్టేస్తాను, మళ్ళీ బట్టల్లో మిక్స్ అయిపోతే ఎత్తుక్కుంటారు కదా అని. ఈ హాలిడేస్లో నేను సపరేట్గా పెట్టలేదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు మొత్తం అన్నీ లాగేశారండి. లాగేసి ఇంక మళ్ళీ గందరగోళం చేసేసారు. సరే అని చెప్పి ఇంక అవన్నీ కూడా అక్కడ పెట్టేద్దాంలే అని చెప్పేసి సపరేట్ చేస్తా. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే బట్టలు మడత పెట్టడానికి ఎవరి సపరేట్ చేస్తా. మా వారివి ఒక చైర్లు, యాక్చువల్గా నావి కూడా ఉన్నాయి, నావి పక్కన పెట్టాను. ముందు వీళ్ళు పెడదాంలే అని చెప్పి నావి ఇంకో చైర్లో వేసాను.
సో మా వారి ఒక చైర్లో, పిల్లలు ఒక చైర్లో ఇలా పెట్టేస్తే ఏంటంటే మనకి మడత పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఫస్ట్. అదే కాదు ఇంకా మామయ్య కూడా వచ్చారు కదా! సో ఏంటంటే ఇంక ఇట్లా బట్టలు అవి రూమ్‌లో అన్నీ ఉంటే ఇంకా చిరాకుగా ఉంటది కదా! అందుకని చెప్పి అదేంటోనండి ఇంట్లో ఎంత పనైనా రోజు చేసుకుంటాను కానీ బట్టల విషయానికి వచ్చేసరికి కొంచెం బద్ధకం వస్తది. ఈ విషయం చాలా సార్లే చెప్పుంటాను మీకు. కానీ తప్పదు. అంటే కనీసం 1 వీక్ ఒకసారైనా సరే మడత పెట్టేస్తానండి. అలా అని అన్నీ మడత పెట్టకుండా అయితే ఉండను గానీ వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా మడత పెడతాను. అంటే సండే అలాంటప్పుడు. నాకేంటి అంటే ఎవరైనా మాట్లాడుతూ ఉండాలనమాట. మాట్లాడుతూ ఉంటే ఈ పని అయిపోతది. మా వారు అలా కొంచెం ఖాళీగా ఉన్నారనుకోండి, తన పని ఏదైనా తను చేసుకుంటూ ఉంటే ఇంక అలా మాట్లాడుతూ బట్టలు మడత పెడతా. సో ఇంక ఇప్పుడు ఏంటంటే మామయ్య వచ్చారు కదా! మళ్ళీ ఏమనరు. కాకపోతే ఆయనకి నచ్చదు ఇట్లాగా బట్టలు అన్నీ ఉంటే. అందుకని చెప్పేసి ఇంక మడత పెట్టేసి పెట్టేస్తా ఉన్నా అనమాట రూమ్స్‌లో. బట్టలు మడత పెట్టడానికి మాత్రం బద్ధకం వస్తది గానీ, మడత పెట్టి ఎక్కడివక్కడ పెట్టేస్తే షెల్ఫ్‌లు భలే ఉంటాయండి చూడడానికి. నీట్‌గా ఉంటాయి. ఇలా డోర్స్ ఓపెన్ చేయగానే నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి. చూడడానికి కూడా చాలా బావుంటది. నేనైతే అలా సర్దినప్పుడు అలా చూసుకుంటూనే ఉంటా అనమాట. బట్టలు మాత్రం నీట్‌గా ఉన్నాయా లేదా అన్నట్లుగాన. ఇంకోటేంటి అంటే నాకు అన్నీ ఒకేలా ఉండాలి. అంటే ఎలాగా షర్ట్స్ అన్నీ ఒకవైపు, ప్యాంట్లన్నీ ఒకవైపు, టీ షర్ట్స్ అన్నీ ఒకవైపు. అది కేవలం సర్దినప్పుడు మాత్రమే అలా ఉంటది. మళ్ళీ ఇంక మామూలు రోజుల్లో వీళ్ళు లాగేయడం ఏంటంటే మళ్ళీ ఎలా అంటే అలా అయిపోద్ది. ఒకప్పుడైతే అసలు నేనే ఇచ్చేదాన్ని బట్టలు. ఇప్పుడేంటి అంటే అసలు టైం ఉండట్లేదండి. మీరే ఏదో మీకు నచ్చింది తీసుకోండిరా అని చెప్తానా, ఇంక అట్లా ఒకటి లాగడం అలా 4 లాగేస్తారు. అన్నీ ఇంక మళ్ళీ చిందరవందర అవుద్ది. మళ్ళీ ఇలా సర్దేటప్పుడు మళ్ళీ అన్నీ సర్దుకోవాలనమాట. అంతే ఇది డైలీ రొటీన్ లాగా ప్రతి ఇంట్లో అందరింట్లో ఉండే రొటీనే ఈ బట్టల విషయం మాత్రం కదా! సో ఇంక బట్టలు ఇవన్నీ కూడా సర్దేసి మధ్యాహ్నం అయితే కొంచెం సేపు పడుకున్నాను. పడుకొని లేచిన తర్వాత ఇంక నేనైతే ఆనియన్ కచోడీ అయితే చేశానండి ఇవాళ స్నాక్‌లోకి. సో ఇంక మళ్ళీ నా స్నాక్స్, నా రెసిపీస్ మీరు బాగా మిస్ అయ్యి ఉంటారు కదా! హాలిడేస్‌లో ఏంటి అంటే అసలు పెద్దగా మనకేం వ్యూస్ రాలేదు. మన రెగ్యులర్ వ్యూవర్స్ కూడా పెద్దగా ఏం చూసినోళ్ళు లేరు. అందుకే నేను రెసిపీస్ చేసినా కూడా పెద్దగా పోస్ట్ చేయలేదు. అంటే వీడియోస్ అవి తీయలేదనమాట. సో ఇంక ఇవాళ ఏంటి అంటే మాత్రం మంచి రెసిపీ అయితే చూపిస్తాను. ఈవినింగ్ స్నాకే సింపుల్‌గా అయిపోతది. అంటే సమోసాలు అనుకోండి ఎక్కువ కష్టపడాలి. ఇప్పుడు ఈ రెసిపీ నేను చూపించే ఈ రెసిపీకి అంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా బావుంటది. ఆనియన్ కచోడీ అనమాట. గోధుమ పిండితో చేస్తున్నాను. మీరు కావాలి అంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. సో గోధుమ పిండి అయితే తీసుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం వామ్ అయితే వేసుకుంటున్నాను. అయితే ఇంకోటి చెప్పాలండి. గోధుమ పిండికి, మైదా పిండికి చిన్న వేరియేషన్ ఏంటి అంటే మైదావి బాగా ఎక్కువ సేపు క్రిస్పీగా ఉంటాయి. గోధుమ పిండివేంటి అంటే కొంచెం సేపే క్రిస్పీగా ఉంటాయి. తర్వాత కొంచెం సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. సో మీకు ఎక్కువసేపు క్రిస్పీగా కావాలి, కొంచెం ఎక్కువ కరకరలాడుతూ కావాలి అనుకుంటే మాత్రం మైదా వాడుకోండి. లేదు మాకు టేస్ట్ సిమిలర్‌గా ఉండాలి, కొంచెం సాఫ్ట్‌గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే మైదాతో చేసుకోండి. కొంచెం ఆయిలు, సాల్టు, వాము వేసి గట్టిగా కలుపుకోవాలన్నమాట. గోధుమ పిండిగా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా! దానికన్నా కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి కచోడీలు అనేవి. ఇదిగోండి ఇలాగా. పిండి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే చాలు. ఇది మనం మీరు ఎంత గట్టిగా కలుపుకోగలిగితే అంత గట్టిగా కలుపుకోండి. మీరు దీంతోటే 2 రెసిపీస్ చేయొచ్చు. ఇప్పుడు కచోడీకి పిండి కలిపాం కదా! ఈ కచోడీ పిండితోటి చిన్న చిన్నగా మనము ఇట్లా చెక్కల్లాగా ఒత్తేసుకొని పాపడి చాట్ ఇలాంటివి చేసుకుంటాం కదా! సో ఈ పిండితోనే చేసుకోవచ్చనమాట. చిన్న చిన్న పాపడ్స్ లాగా. ఎప్పుడైనా చాట్ రెసిపీ చేసుకున్నప్పుడు అందులో వేసుకుంటే బావుంటది. ఆ తర్వాత మనం సిజర్ తోటి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసామనుకోండి, అవి గవ్వల్లాగా వస్తాయన్నమాట షేపు. సో మీరు కావాలి అనుకుంటే దీనితోటి గవ్వలు కూడా చేసుకోవచ్చు. గవ్వలకు కూడా సేమ్ ప్రాసెస్సే. గోధుమ పిండిలో వాము, కొంచెం సాల్టు, ఆయిలు వేసేసి గట్టిగా పిండి కలుపుకొని గవ్వల పీట ఉంటే గవ్వల పీటలో ఒత్తుకోవచ్చు. లేదు అనుకుంటే సిజర్ తోటి కట్ చేశారనుకోండి, అప్పుడు వాటిని మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే గవ్వల్లాగా నిలవ ఉండే రెసిపీ అనమాట అది. కాకపోతే ఇప్పుడు మాత్రం నేను కచోడీ చేస్తున్నాను. సో కచోడీకి కూడా సేమ్ పిండి కలుపుకోవడమే అనమాట. సో పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేశాను కదా! ఇంకైతే ఆనియన్ కచోడీ కాబట్టి ఆనియన్స్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ నేను ఒక 3, 4 ఆనియన్స్ తీసుకున్నాను. మరీ చిన్న చిన్నవి మనం చాపర్లో వేసినట్లుగా వేసేయకూడదు, అంటే చేయకూడదు. కొంచెం పెద్ద సైజే ఉండాలి. తర్వాత కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆ తర్వాత కొంచెం సోంపు, ఒక హాఫ్ స్పూన్ సోంపు, ఒక పావు స్పూన్ జీలకర్ర. సో అది కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక 2, 3 పచ్చిమిర్చి,
అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయి, చెప్పే కదా ఆనియన్ కచోడీ అని చెప్పి. ఇప్పుడు ఆలు కచోడీ కానీ లేకపోతే పెసరపప్పుతో చేస్తాము, తర్వాత ఇది ఉంటుంది కదండి బొబ్బర్లతో చేస్తాము, ఆ తర్వాత గ్రీన్ పీస్ ఉంటుంది కదా, సో గ్రీన్ పీస్తో కూడా చేస్తాము. అవన్నీ ఉడికించి అప్పుడు ఆనియన్స్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఇది ఓన్లీ ఆనియన్ కచోడీయే, ఇంట్లో మనకి ఎప్పుడు ఆనియన్స్ ఉంటాయి కాబట్టి ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, సాఫ్ట్ అయితే చాలు. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూను అంతే. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారము, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసేసుకొని సాల్ట్ వేసేసి ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవడమే. అయితే జస్ట్ బైండింగ్ కోసం మాత్రమే ఇది ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, సో దాన్ని ఒక 2-3 స్పూన్లు ఆ తడి పీల్చేసి మనకి కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. మరి ఆనియన్స్లో నుంచి వాటర్ బయటికి రాకుండా జస్ట్ బైండింగ్ కోసం మాత్రమే కొంచెం బొంబాయి రవ్వ అయితే వేసేసి ఇలా మంచిగా కలిపేసుకున్నాం అనుకోండి, అంతే మన స్టఫింగ్ రెడీ అయిపోతుంది. సో నిజంగా చెప్తున్నాను, నాకు బొబ్బర్లతో చేసిన దానికంటే, తర్వాత పెసరపప్పుతో చేసిన దానికంటే కూడా ఈ ఆనియన్ కచోడీ చాలా బాగుంది. మనకి ఎలాగో ఇంట్లో ఆనియన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ అవసరం లేకుండా ఇలా సింపుల్గా ఆనియన్ని ఫ్రై చేసేసుకొని ఇలా గోధుమ పిండి కలిపేసి మీరు దీన్ని ఆనియన్ పరాటాలకు కూడా, అంటే వామ్ వేయకుండా నార్మల్ చపాతీ పిండి చేసుకుంటాం కదా, అలాగా లోపల స్టఫింగ్ పెట్టి పరాటాలా కూడా చేయొచ్చు. మొన్న మీకు ఒకసారి ఆ రెసిపీ కూడా షేర్ చేశాను కదా. సో చపాతీకి మాత్రం పిండి కొంచెం లూజ్గా కలుపుకోవాలండి, ఎందుకంటే చపాతీలు పామేటప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చేయకుండా అనమాట. సో ఇవి కచోడీ కాబట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి పిండి గట్టిగా కలుపుకోవాలి. చపాతీకి అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి, కచోడీకి అయితే గట్టిగా కలుపుకోవాలి గోధుమ పిండిని, అంతే. సో ఇప్పుడు ఇలాగా చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని ఇదిగోండి ఇట్లా, ఇంక మనం సమోసాల్లా చుట్టుకోవడం అసలు అంత టైం పట్టదు. సరదాగా కూర్చుకొని టీవీ చూస్తూ కూడా చేసేసేయచ్చు అనమాట. అయితే ఇది ఫ్రై అవ్వడానికి మాత్రం టైం పడుతుంది. మీరు ఒక 2-3 చేసి ఆయిల్లో వేసేసి నెమ్మదిగా కూర్చొని మిగతావి చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి మనకి లేయర్ కొంచెం లావుగా ఉంటుంది కదా కచోడీకి. సమోసాకి అనుకోండి పల్చగా చేస్తాం కాబట్టి త్వరగా వేగిపోతాయి. ఈ కచోడీకి ఏంటి అంటే పైన లేయర్ అనేది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే కనుక ఫ్రై అయితే క్రిస్పీగా వస్తాయి అన్నమాట, చాలా బాగుంటాయండి. సో ఇదిగోండి, మీరు ఎంత పిండి తీసుకున్నారో అంత స్టఫింగ్ ఇలా స్టఫ్ చేసేసుకొని ఇలా క్లోజ్ చేసేసేయండి. ఈజీయే కదా ఇది. దీనికి నాకు తెలిసి సమోసా కంటే కూడా ఈ కచోడీ రెసిపీయే చాలా ఈజీ అండి, ఎన్నైనా చేసుకోవచ్చు ఇలా అయితే. ఇదిగోండి ఇలా చేసేసి గట్టిగా ఇలా ప్రెస్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. దీన్ని ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసేసుకుంటే మంచిగా పొంగుతాయి. ఇలా ప్రెస్ చేస్తూ వేసారనుకోండి మంచిగా పొంగుతాయి అన్నమాట, పూరీలాగా బాగా వేగి చాలా బాగుంటాయి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈవినింగ్ టైము. సో మాకు ఆయిల్ వద్దు, మేము డీప్ ఫ్రైస్ తినము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. అంటే మనకి అప్పుడు కొంచెం సాఫ్ట్గా వస్తాయి కానీ అంత క్రిస్పీగా రావు, ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు. యాక్చువల్గా ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేద్దాం అనుకుంటే మామయ్యకి ఎయిర్ ఫ్రైయర్లో నచ్చవు, సో అందుకే నేను ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టకుండా డీప్ ఫ్రై చేసేసాను అనమాట. సో అది ఇదిగోండి ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే, ఆయిల్ వేడిగా ఉండాలి, అంటే జస్ట్ వేడి ఉండాలి, బాగా సలసల మసులుతూ ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం వేడిగా ఉంటే చాలు. వేడిగా ఉన్న తర్వాత వేసేస్తే వాటంతట అవే వేగి ఇలా బయటికి ఇలా పొంగుతాయి అన్నమాట. పొంగినప్పుడు అప్పుడు మంటను కొంచెం హైలో పెట్టుకొని ఫ్రై చేసేసి తీసేయడమే. ఇదిగోండి, దీన్ని మీరు కావాలి అనుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చండి, అంటే కొంచెం పూరీలాగా. అంటే ఇంత క్రిస్పీగా కాకుండా, చెప్పాను కదా ఆ పూరీకైనా చపాతీకైనా పిండి కొంచెం సాఫ్ట్గా ఉండాలి, కొంచెం వాటర్ ఎక్కువ వేసి కలుపుకొని స్టఫింగ్ చేసేసి ఇట్లా పూరీలాగా ఇంకొంచెం పలచగా చేసుకొని పూరీలాగా ఫ్రై చేసుకొని స్టఫ్డ్ పూరీలాగా తినొచ్చు, ఆనియన్ పరాటా చేసుకోవచ్చు, కచోడీ చేసుకోవచ్చు. ఒకటే రెసిపీ, దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటే, కాకపోతే చేసే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. సో అదే అనమాట, రెసిపీ అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇంకా ఇవాళకైతే వ్లాగ్ ఇంతే అనమాట, ఒక రెసిపీ. రేపటి నుంచి మన రెగ్యులర్ వ్లాగ్స్తో మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.